అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనంలో అనుదినము లేఖనములను పరిశోధింపవలెను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. లేఖనములు చదువుట ఒక భాగము, లేఖనములను పరిశోధించి అర్థం చేసుకున్నట మరి ఒక ప్రాముఖ్యమైన భాగము. మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. ప్రతిదినము లేఖనములను మనం ధ్యానించవలసిన వారమై ఉంటున్నాం. ఇస్సాకు ప్రతిదినము ఒంటరిగా పొలమునకు వెళ్లి ఆయన వాక్యం ధ్యానించేటప్పుడు ఒక దినము రెబకా ఒంట మీద వచ్చుట ఆయన చూశాడు. పొలములో ధ్యానించుటకు ఆయన వెళ్ళినాడు. వాక్యము ధ్యానించుటకు ఒక ప్రత్యేకమైన స్థలం, ఒక ప్రత్యేకమైన సమయం మనం ఏర్పాటు చేసుకున్నాలా. ఆ సమయాన్ని మనం కేటాయించి ప్రభు సన్నిధిలో మనం వాక్యం ధ్యానించాలా. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో రాబడిన మాట, పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, వాక్యమును పరిశీలించాల. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం.